హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ పాలక్ పులావ్ పెరుగు చారు అండి. న్యూట్రిటివ్ వాల్యూస్ ఎక్కువగా ఉండి బాడీకి హెల్త్ బెనిఫిట్స్ ని అందించే పాలకూరను డైట్ లో ఏదో ఒక రకంగా చేర్చుకోవడం చాలా మంచిదండి. ఈ కమ్మని రెసిపీ చూసే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మరిన్నో రెసిపీస్ కోసం తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ముందుగా 3 కప్పుల వరకు బాస్మతి రైస్ ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి 15 మినిట్స్ పాటు నానబెట్టండి. అయితే ఇక్కడ బాస్మతి రైస్ కి బదులుగా సోనా మసూరిని కూడా వాడుకోవచ్చండి. నెక్స్ట్ పాలక్ పులావ్ కోసం పాలకూర కట్టల్ని తీసుకొని వీటి నుండి అన్వాంటెడ్ గ్రాస్ ఏమైనా ఉంటే తీసేయండి. పాలకూర తప్ప మిగతా ఏదైనా కనిపించినట్లయితే రిమూవ్ చేసేయండి. నేను ఇక్కడ 6 వరకు సన్నని కట్టల్ని తీసుకున్నానండి. అలాగే చిన్న కట్ట కొత్తిమీరను కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పాలకూరను ఈ కొత్తిమీరను సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ పాలకూర వల్ల చాలా రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. కాబట్టి వారంలో 2 సార్లైనా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ 2 మీడియం సైజు ఉల్లిగడ్డలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత బిర్యానీ దినుసులను రెడీగా ఉంచుకోవాలండి. ఇలా 1 ఇంచు చెక్క, 1 లవంగం, యాలక్ బుడ్డ, అలాగే సాజీరా, కొద్దిగా జాపత్రి, బ్లాక్ స్టోన్ ఫ్లవర్, అలాగే 5-6 మిరియాలు, బిర్యానీ ఆకులను రెడీగా ఉంచుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకుంటే ఇక్కడ నుండి ప్రొసీజర్ ఫటాఫట్ అయిపోతుందండి. నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని బాండీలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఇలా రెడీ ఉంచుకున్న బిర్యానీ దినుసులన్నింటినీ కూడా యాడ్ చేసుకున్నాక 10 సెకండ్స్ తర్వాత ఇలా స్లైస్డ్ గా కట్ చేసిన గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 2 రెమ్మల పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 1/2 నిమిషం పాటు అన్ని కూడా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిగడ్డలను కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే పాలక్ పులావ్ ముద్ద నోట్లో పెట్టుకోగానే బిర్యానీ టేస్ట్ రావాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న ఆనియన్ ఫ్లేవర్ మాత్రమే పాలక్ పులావ్కు బిర్యానీ టేస్ట్ తెచ్చిపెడుతుంది. తప్పకుండా అలాగే వేయించుకోండి. నెక్స్ట్ ముందుగా కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసేసుకొని ఆనియన్ లో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి. ఇలా నెక్స్ట్ ఇక్కడ మంచి ఫ్లేవర్ కోసం పుదీనా ఆకులను యాడ్ చేసుకోండి. పుదీనా ఆకులను తినడం వల్ల చాలా మంచిదండి. మౌత్ రిఫ్రెషింగ్ గా పనిచేయడమే కాకుండా ప్రెగ్నెన్సీ సపోర్టింగ్ ఫుడ్ అని కూడా అంటారు. సో తప్పకుండా వీలు దొరికినప్పుడు తింటూ ఉండండి. నెక్స్ట్ ఇక్కడ మూత పెట్టి 2 నిమిషాల వరకు ఆకులను మగ్గనిచ్చిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, అలాగే 2 స్కూప్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకోండి. మనం ప్రతినిత్యం వాడుకునే ఈ జింజర్ గార్లిక్ పసుపు వల్ల చాలా యూజెస్ ఉంటాయండి. ముఖ్యంగా ఇన్ఫ్లమేటరీ వ్యాధులతో బాధపడే వారికి ఈ 2 ఇంగ్రీడియంట్స్ చాలా మంచివండి. నెక్స్ట్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవడానికి 2 నిమిషాల పాటు మగ్గించిన తర్వాత ఫ్రెష్ గా ఉన్న పచ్చి బఠానీలను యాడ్ చేసుకోండి. మీ దగ్గర డ్రై బఠానీ ఉన్నట్లయితే నానబెట్టి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీరను యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం యాడ్ చేసిన బఠానీ వల్ల ప్రోటీన్ లెవెల్స్, అలాగే కొత్తిమీర వల్ల కిడ్నీల పనితీరు చాలా మెరుగుపడుతుందండి. సో తప్పకుండా వీటన్నింటిని కూడా ఇంక్లూడ్ చేసుకుని తయారు చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసేసి వెంటనే పాలక్ పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన ఎసరుని యాడ్ చేసుకోవాలండి. మనం 3 కప్పుల బియ్యానికి కాను 5 కప్పుల వాటర్ ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. మనం బియ్యాన్ని 15 మినిట్స్ పాటు నానబెట్టినందువల్ల బియ్యానికి డబుల్ క్వాంటిటీలో కంటే 1 గ్లాస్ తగ్గించాము. నెక్స్ట్ ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పుని, అలాగే ఫ్లేవర్ బాగా కుదరడానికి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసుకొని యాడ్ చేసిన ఎసరు బాగా మరలేంత వరకు ఉడికించుకోండి. అలాగే ఇక్కడే రుచికి సరిపడినంత ఉప్పు ఉందో లేదో చెక్ చేసుకోండి, లేనట్లయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎసరు ఉడుకుతున్నప్పుడు బియ్యంలోని వాటర్ అంతా కూడా వంపేసి ఇలా యాడ్ చేసుకోండి. బాసుమతి రైస్ ముక్క విరగకుండా ఇలా బాండి అంచుల వెంబడి కలుపుతూ అంతా కూడా కలిసేలా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి మీడియం మంట మీద మగ్గించుకోండి. ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేసి కలుపుతూ ఉండండి. వాటర్ మరి కాస్త దగ్గర పడిన తర్వాత ఖచ్చితంగా మంటను సిమ్ లో ఉంచి మగ్గించుకోవడం వల్ల బాసుమతి రైస్ అంతా కూడా చాలా చక్కగా ఈవెన్ గా కుక్ అయిపోతుందండి. చూసారా, మనకు పాలక్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక్క 5 మినిట్స్ ఆగి
కొద్దిగా చల్లారిన తర్వాత తినడం వల్ల దీని ఫ్లేవర్స్ అన్ని కూడా తెలుస్తూ బాగా ఉంటుందండి. అంతలోపు మనం పెరుగు చారును అయితే తయారు చేసేసుకుందాం. ఇందులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన పెరుగు చారును ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ముందుగా పెరుగును ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. మనకు పెరుగు చారు ఎక్కువగా కావాలనిపించినట్లయితే పెరుగు ఎక్కువగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పెరుగులో ఉండలు లేకుండా బాగా చిలుక్కోవాలండి. గట్టి పెరుగు తినే కంటే ఇలా చలవ చారు కానీ, పెరుగు చారు కానీ, మజ్జిగ చారు కానీ అని పిలువబడే ఈ చారును తయారు చేసుకోవడం వల్ల హెల్త్ కి చాలా మంచిదండి. పైగా తినే కొద్ది తినాలనిపించేంత రుచితో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పెరుగు చారు కోసం థిక్నెస్ ఈ విధంగా ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను, నెక్స్ట్ ఒక పచ్చిమిర్చిని ఇలా సర్కిల్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక క్యారెట్ ని కూడా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోండి. క్యారెట్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల కళ్ళకు చాలా మంచిదండి. సో తప్పకుండా తింటూ ఉండండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని, ఫ్లేవర్ కోసం కొత్తిమీరను యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పోపు వేసుకోవడానికి స్టవ్ పైన పోపు వేసుకునే పాన్ పెట్టేసి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని, అలాగే జీరాని, అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేసేసి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత దీనిని పెరుగు చారులోకి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ తో పాటు టేస్ట్ కూడా ఎన్హాన్స్ అయిపోయి చాలా బాగుంటుంది. నిజానికి మా ఇంట్లో అయితే ఇలా తయారు చేసిన చారును ఉట్టిగానే తాగేస్తారండి. ఎప్పుడైనా సఫకేటింగ్ గా ఉన్నప్పుడు గానీ, అనీజీగా ఉన్నప్పుడు గానీ ఇలా చలవ చారు తాగినట్లయితే తక్షణ ఎనర్జీ వచ్చి మైండ్ రిఫ్రెషింగ్ గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే పాలక్ పులావ్ మంచిగా మగ్గిపోవడంతో పాటు నోట్లో నీళ్లు ఊరేంత మంచి స్మెల్ వస్తుందండి. నాన్ వెజ్ తినని వాళ్లకు మంచి పోషక విలువలను అందించే గొప్ప రెసిపీ అండి. ఈ రెసిపీలో పాలకూరకు బదులుగా వేరే ఆకుకూరలను కూడా వాడుకోవచ్చండి. మేమైతే ఇలా పాలక్ పులావ్ను బిర్యానీ టేస్ట్ వచ్చే విధంగా వారానికి ఒకసారైనా తయారు చేసుకుని తింటామండి. ఏంటండి రెసిపీ నచ్చిందా? అయితే ఇలాంటి మరెన్నో రెసిపీస్ యొక్క డైలీ నోటిఫికేషన్స్ కోసం తప్పకుండా తెలుగింటి రుచులు హెల్తీ ఫుడ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.